గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకొక చోట వీధి కుక్కల చిన్నారులపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్న అధికారులకు ప్రజా ప్రతినిధులకు చీమ కుట్టినట్టు కూడా లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శరణ్ చౌదరి అన్నారు. ప్రజల ప్రాణాలు అంటే రాష్ట్రానికి ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేలకు లెక్కలేదా అని ఆయన ప్రశ్నించారు. గత ఆదివారం కుక్కట్పల్లి దయారుగూడలో కుక్కల దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని బీజేపీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో కలిసి శరణ్ చౌదరి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కుక్కల దాడిలో మయాంక్ ఎడమ చెంప దవడ భాగం కంటి భాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. కుక్కల దాడికి సంబంధించిన వివరాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబం పేదవారు కావడంతో ఆయన అక్కడికక్కడికే 20,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ కుక్కలకు నిలయంగా మారిందని, నిత్యం ఎక్కడో ఒక చోట వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తున్నాయన్నారు. అభం శుభయం తెలియని చిన్నారుల ప్రాణాలు పోతున్నా జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకునే కూకట్పల్లి ఎమ్మెల్యే కుక్కల నియంత్రణ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. మొన్న ఆదివారం కుకట్పల్లిలో మయాంక్ అనే బాలుడిని ఆడుకుంటే కుక్కలు కరిచినాయి. వీధి కుక్కలు కుకట్పల్లిలో విచ్చలవిడిగా చిన్నపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ కరుస్తున్నాయి. మొన్న హైదరాబాద్లో ఒక 5 సంవత్సరాల బాలుడిని కూడా కుక్క కాటుకు గురై చనిపోయాడు. దానికి ఇప్పటిదాకా కుక్క కాటుకి గురైన వాళ్ళకి ఎటువంటి సహాయం ప్రభుత్వం ఏమీ అందించట్లేదు. సిబ్బంది ఏం చేస్తున్నారో, ఏ విధంగా పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు మన హైదరాబాద్ని మహానగరం అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ కుక్క కాటుకు గురైన వాళ్ళు ఎంతో మంది, వాళ్ళ ఫ్యామిలీస్ పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీనికి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటుంది, వాళ్ళకి సహాయం చేస్తుంది. వాళ్ళకి హాస్పిటల్లో కానీ ఏ విధమైన కేర్ తీసుకోవాలన్నా మేమందరం కలిసి కేర్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. సో ఈ వెటర్నరీ సిబ్బంది, మున్సిపల్ వ్యవస్థలో వెటర్నరీ సిబ్బంది వాళ్ళకి కుక్కలకి సర్జరీలు చేసి దాన్ని ఆ కుక్కల్ని ఆ పాపులేషన్ తగ్గించాలని చెప్పి యానిమల్ వెల్ఫేర్ బోర్డు కానీ సుప్రీంకోర్టు కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. అవి ఏమి పట్టించుకోకుండా 100 కోట్లు వీటికి ఖర్చు పెడతా మున్సిపల్ శాఖ వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఏం నిద్రపోతున్నట్లుగా ఆయన ఇప్పటికి 2 రోజులు అయినా కానీ ఇప్పటికి బాధితుడి దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అందించలేదు. అధికారులు కానీ వీళ్ళంతా పని ఏమాత్రం పని చేయట్లేదు ఇక్కడ. సో మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తాం.